డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ జె రామారావుపేట 21వ డివిజన్ కు చెందిన పలువురు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన ఎస్కే అలీషా, జనసేనకు చెందిన ఖాదర్ షరీఫ్ సహా పెద్ద సంఖ్యలో నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతరం డివిజన్లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించారు. ప్రజల అవసరాల మేరకు కమ్యూనిటీ హాళ్లు, ఆలయాలు, రోడ్లు, డ్రైనేజీలు సహా సకల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొర్రారమణ, వలి, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆలిషా గారు వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా 21వ డివిజన్లో పెద్ద ఎత్తున మంచి స్పందన ఉంది. ఈ ప్రాంతంలో అన్ని రకాలుగానే కమ్యూనిటీస్ కట్టాం. గుళ్ళు కావాల్సిన వాళ్ళకి గుళ్ళు కట్టించాం. అదేవిధంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ కూడా కొత్త వేయడం జరిగింది. కనుక ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమంతో పాటు నా అభివృద్ధి కూడా చెప్పుకొని ఓట్లు వేయడం జరుగుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేస్తామని చెప్పేసి ఎదురొచ్చి మరీ మమ్మల్ని దీవించడం జరుగుతుంది. చాలా సంతోషకరం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మేము సిద్ధం కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులందరూ కూడా ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కాకినాడ పట్టణ మత్స్యకారుల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తప్పకుండా ఎలక్షన్ అయిన మరుక్షణమే కమిటీ రిపోర్ట్ రాగానే ఓఎన్జీసీ ద్వారా మత్స్యకారులు నష్టపరిహారం తెప్పిస్తానని మాట ఇచ్చాను. అదేవిధంగా తెప్పిస్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. నాకు కూడా మా ముఖ్యమంత్రి గారు మంచిగా సపోర్ట్ చేసి ముఖ్యమంత్రి కూడా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది. కనుక ఎలక్షన్ ఎప్పుడవుతాయని ఎదురు చూస్తాను. ఎలక్షన్ అయిన మరుక్షణమే కమిటీ రిపోర్ట్ తెప్పించుకుని మత్స్యకారులు న్యాయం చేసే వరకు నిద్రపోనని సందర్భంగా తెలియజేస్తాను.